అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో వివిధ దేశాలని రకరకాల ప్రజల్ని షాకు గురి చేయటం అనేది గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం. వాల్ స్ట్రీట్ అనేటటువంటి గొప్ప అమెరికన్ పత్రిక ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన విద్యార్థులకి పెద్ద ఎత్తున షాక్ ఇవ్వబోతున్నారు. విదేశాల నుండి వచ్చి చదువుకునేటటువంటి విద్యార్థులు, వాస్తవంగా అమెరికా వెళ్ళేటటువంటి విదేశీ విద్యార్థులు ప్రతి ముగ్గురులో ఒకరు భారతీయ విద్యార్థి. సో విదేశాలు, ముఖ్యంగా అమెరికా వెళ్ళి చదువుకోవటానికి వెళ్ళినటువంటి విద్యార్థులకి డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున షాక్ ఇవ్వబోతున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలియజేసింది. ఏమిటి ఆ షాక్? అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థులు ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చేయాలి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అది చెయ్యాలి. అది చెయ్యాలి అంటే మీరు $1,00,000 కట్టాలి ఇక నుండి అనే నిబంధన ఆయన చేయబోతా ఉన్నాడు. $1,00,000 అంటే వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించండి. $1,00,000 అంటే ఈ రోజున 95 లక్షల రూపాయలు. వాస్తవంగా అమెరికా వెళ్ళేటటువంటి విద్యార్థులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు అమెరికా వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పో సప్పో చేసి అమెరికా వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చిన్న చిన్న రైతులు అయినప్పటికీ 20 లక్షలు 30 లక్షలు అప్పు చేసి అనేక కలలు కంటూ అమెరికాకి పంపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ట్రంప్ చేసిన నిర్ణయం వల్ల వాళ్ళ ఎంఎస్ పూర్తి కాగానే, లేకపోతే వెళ్ళిపోండి, ఎంఎస్ పూర్తి కాగానే వెళ్ళిపోమంటున్నాడు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలంటే మీరు $1,00,000 కట్టాల్సి ఉంటుంది అని ఆయన ఉత్తర్వు ఇవ్వబోతున్నాడు. ఇది మన విద్యార్థులకి షాక్ లాంటిది. గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ మనకు గుర్తుండి ఉంటుంది, హెచ్1బి వీసా మన అందరికీ తెలుసు. హెచ్1బి వీసా పొందాలంటే $1,00,000 కట్టాలని ఆయన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ఇచ్చాడు. అయితే బోస్టన్ కోర్టు దాన్ని కొట్టేసింది కాబట్టి వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. ఎందువల్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది 2024లో అమెరికాలో 4,19,000 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. 4,19,000 మంది. ఇందులో దాదాపు 1,50,000 మంది భారతీయ విద్యార్థులు. ఇప్పుడు వాళ్ళ చదువు ఇప్పుడు పూర్తవుతూ ఉంటుంది. ఇప్పుడు రేపు వాళ్ళందరూ ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలంటే తప్పనిసరిగా $1,00,000 కట్టాల్సి ఉంటుంది. అలాగే 2024-25 సంవత్సరంలో సుమారు 3.63 లక్షల మంది విదేశీ విద్యార్థులు వెళ్ళారు. వీళ్ళల్లో ప్రతి ఒక్క ముగ్గురులో ఒకరు భారతీయ విద్యార్థి ఉన్నాడు. కాబట్టి ఇన్నేళ్లుగా భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు మనం చూసాం. అనేక జిల్లాల్లో మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి 40 మంది 50 మంది అమెరికా వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు మన అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఇది కట్టలేక వెళ్ళటం ఆగిపోయేటటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ ఇలా చేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఎలక్షన్ సమయంలో ఆయన అనుచరులు చేసినటువంటి ప్రచారం. మాగా, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. అందులో భాగంగానే దేశాల మీద సుంకాలు వేయటం, ఈ విధమైనటువంటి షాకులు ఇవ్వటం అనేది జరుగుతుంది. దీని ఫలితంగా భారతీయ విద్యార్థులు అమెరికా వైపు చూడకుండా ఆస్ట్రేలియా, కెనడా, లేటెస్ట్గా జర్మనీ, నెదర్లాండ్స్ మొదలైన దేశాల గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా కొంతమంది పంపించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం దీని మీద స్పందించాలి. భారత ప్రభుత్వం, ఎందుకంటే మన దేశం నుంచి అనేక మంది అక్కడికి వెళ్ళి ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే కదా సుందర్ పిచాయ్, సత్యా నాదెళ్ల, వీళ్ళందరూ అనేక పెద్ద పెద్ద కంపెనీల CEOలుగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే అమెరికా వెళ్ళినటువంటి అనేక మంది అక్కడి నుంచి డబ్బుని ఇండియాకు పంపుతూ ఉన్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రావడం అనేది జరుగుతుంది. ఇటువంటి అవకాశాలన్నీ కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేయబోయే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం కూడా స్పందించి డొనాల్డ్ ట్రంప్కి తమ నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని దేశాలు ఆ విధంగా తెలియజేస్తే ఆయన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉందని తెలియజేస్తూ, KS లక్ష్మణరావు, పీపుల్స్ ఛానల్, స్పందించండి, ప్రోత్సహించండి.